సంతోషంగా వచ్చామండి అన్న వాళ్ళు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో తెలియనటువంటి ఆనందం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది ఈ లోకం ఇచ్చేది కాదు, ఈ లోకములో ఉన్న వాటి వలన కలిగేది కాదు. అది మన ఆత్మకు సంతృప్తినిస్తుంది. దేవుని సన్నిధిలో ఒక గంటలా కూర్చున్నా కూడా ఆ వచ్చే ఆనందము సంతోషము వర్ణించలేము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలా సమయం అయిపోయింది, ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, దేవుడు ఈ రాత్రి మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దయచేసి అందరూ కూడా మనస్సును పెట్టాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అందుకైన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఇటువంటిది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ దయ్యం పట్టినటువంటి, మోగదైన చెవిటి దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తిని దేవుడు విడిపించినటువంటి సందర్భంలో మాట్లాడాడు. ముందులు శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు, కానీ వారు ప్రార్థన చేస్తే ఆ దయ్యం పోలేదు. తర్వాత యేసయ్య దగ్గరికి తీసుకొచ్చేసరికి ఆ దయ్యం పారిపోయింది. అప్పుడు శిష్యులు అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము కూడా ప్రార్థన చేశాం కదా, మేము ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ఆ దయ్యం విడిచిపోలేదు అని అడిగితే అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, ఆయన అందుకు ఆయన అంటున్నాడు, ప్రార్థన వలననే కానీ అని తెలుగులో డైరెక్ట్గా ప్రార్థన అని ఇచ్చాడు. ఫుట్ నోట్లోకి రాండి, అక్కడ ప్రార్థన వలననే అన్న దగ్గర ఒక నెంబర్ వేసి ఫుట్ నోట్లో చూడండి ఏమనుంది, ఉపవాసము వలననే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థన అనేటువంటి మాట తెలుగులో ఓన్లీ ప్రార్థన అనే రాశాడు, కింద ఫుట్ నోట్లో ఉపవాసం అని ఇచ్చాడు. కానీ ఇంగ్లీష్లో ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన ద్వారానే ఇటువంటి చీకటి శక్తులను, అంధకార శక్తులను, దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను వెళ్ళగొట్టేటువంటి శక్తి మన ప్రార్థనలో ఉంటుంది అని యేసయ్య స్వయంగా చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన గురించి 2-3 మాటలు, ఎక్కువ నేను చెప్పను కానీ ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఈ విధమైంది ఏమైనా వదిలిపోవుట అనేటువంటి మాటని మనం తీసుకుంటే, మన కుటుంబాలలో, మన జీవితాల్లో ఎన్నో రోజుల నుండి ప్రార్థన చేస్తున్నా జరగనటువంటి పనులు మనకుంటాయి. ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా విడిచిపోనటువంటి సమస్యలు కొన్ని మనల్ని ఇంకా అంటిపెట్టుకునే ఉంటాయి. ఎన్నో రోజుల నుండి ప్రార్థన చేస్తున్నా తీరనటువంటి బాధలు, వేదనలు, సమస్యలు ఇంకా ఏమైనా కావచ్చు. మీ ఇంటిలో, నీ కుటుంబంలో నువ్వు దేనిని ఎదుర్కొంటున్నావో, ప్రార్థన చేస్తున్నా కూడా దాని నుండి విడుదల కలగట్లేదు, లేకపోతే అది నీ దగ్గర నుంచి పోవట్లేదు, నిన్ను విడవట్లేదు. ఈ విధమైనటువంటి సమస్యల్లో ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు వింటున్నా నీవు ఉంటే గనక సంతోషకరమైనటువంటి శ్రేష్టమైన మాట యేసయ్య చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నీవు ఉపవాసముండి ప్రార్థించగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. అదే అధ్యాయంలో పైకి రండి, పైకి 23వ వచనంకి వస్తే అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. చూడండి అమ్మా, సమస్తము అంటే మనం దేని కొరకైతే, అది ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య పరిస్థితులైనా, కుటుంబ సమస్యలైనా, లేకపోతే ఎవరికి చెప్పుకోలేని మానసికమైన వేదన అయినా కూడా, అది ఏదైనా కావచ్చు,
సమస్తాన్ని కూడా ఆయన ఏం చేయగలడు అంటే సాధ్యము చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే, ఆ విధంగా కార్యము నీ జీవితంలో జరగాలంటే, ఆ విధంగా కార్యము నీ కుటుంబంలో జరగాలంటే, నీ ఇంటిలో జరగాలంటే నీవు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండాలి. ఏమండి, మీకేదో బలహీనత వచ్చింది, అనారోగ్యం వచ్చింది, ఆరోగ్యం బాగోలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ చెకింగ్ ఈ చెకింగ్ అన్నీ చేసి చెకప్ చేసిన తర్వాత 3 రోజులు నువ్వు తినొద్దు అన్నాడు అనుకోండి, తినేస్తామా తినకుండా ఉంటామా? డాక్టర్ గారు అన్నారు 3 రోజుల వరకు ఏం తినొద్దమ్మా, సాయంత్రం మాటలు కొంచెం గంజి మాత్రం తాగు అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? డాక్టర్ గారు అలాగే చెప్తాడు అని 3 పూటలు తినేస్తామా? తినం. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పారు కాబట్టి. ఒకవేళ తింటే ఆ బలహీనత ఎక్కువైపోద్దేమో, ఆ అనారోగ్యం ఎక్కువైపోద్దేమో, ఆ రోగం ఎక్కువైపోద్దేమో అని ఏం చేస్తాం? డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆ 3 రోజులు తినకుండా ఉంటాం. ఇంకా ఏదో బలహీనత వచ్చింది, 1 నెల రోజులు నువ్వు చికెన్ మటన్ తినకూడదు అంటే ఖచ్చితంగా 1 రోజులు చికెన్ మటన్ మానేస్తాం. ఒకవేళ తొందరలో ఆ 1 రోజుల మధ్యలోనే మన ఇంటి పక్కలో వండుకున్నది చికెన్ తీసుకొచ్చి ఇచ్చారనుకో, అయ్యో బాబోయ్ తినకూడదు, డాక్టర్ గారు 1 రోజులు తినొద్దు అన్నారు. 1 రోజుల మధ్యలో తింటే ఏమవుతుంది? నాకున్న అనారోగ్యం ఎక్కువైపోతుంది, నాకున్న సమస్య ఎక్కువైపోతుంది. కాబట్టి నేను ఏం చేయకూడదు? ఆ నాన్ వెజ్ తినకూడదు. డాక్టర్ గారు చెప్పిన సూచనలు పాటిస్తాం, డాక్టర్ గారు చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తాం. ఎందుకు? ఈ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క గొప్ప కార్యాలు, దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన కుటుంబంలో, మన జీవితంలో జరగాలి అంటే ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, ఇటువంటివి ఉపవాస ప్రార్థన వలననే జరుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు నువ్వు కడుపు కట్టుకొని ప్రార్థించగలిగితే, నీ సమస్యల కొరకు, నీ ఇబ్బందుల కొరకు, నీ అవసరత కొరకు, ఇంకా జరగట్లేదు, ఇంకా అవ్వట్లేదు, ఇంకా చేయట్లేదు, ఇంకా మొదలు పెట్టలేదు, ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటున్నావు కూర్చుని. కానీ నేను అంటాను, అలా కూర్చుని ప్రశ్నలు వేసుకుని ఆలోచించి 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 అలా బలహీనమైపోయే బదులు ఒకరోజు ఉపవాసం ఉండి దేవుని పాదాల చెంత ప్రార్థించు. దేవునికి స్తోత్రం. నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నావో, ఏది నీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నావో, ఏది నీ కుటుంబంలో కావాలని కోరుకుంటున్నావో, ఏది నీ కుటుంబంలో వద్దనుకుంటున్నావో, ఏ సమస్య నీ ఇంటిలో నుండి పోవాలనుకుంటున్నావో, అది ఏదైనా కావచ్చు. ఈ రాత్రి అనేక మందిగా మనం ఉన్నాం. అనేక సమస్యలు, అనేక అవసరతలు, అనేక పరిస్థితులు మన కుటుంబాల్లో ఉంటాయి. నీ పరిస్థితులు ఏమైనా, నీ అవసరతలు ఏమైనా, నీ సమస్యలు ఏమైనా, నీ ఇబ్బందులు ఏమైనా, శాశ్వతమైన పరిష్కారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు ఆల్ నైట్ ప్రేయర్లో చెప్పాను, ఉపవాస ప్రార్థనలో కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను. ఎందుకంటే మనం మర్చిపోతున్నాం వాక్యాన్ని విని. డాక్టర్ గారు చెప్పినట్టయితే పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం వేసుకోవాలి, పరగడుపున వేసుకోవాలంటే అవి బాగా గుర్తుపెట్టుకుంటాం. కానీ దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నాం. నా బిడ్డ ఏదో నాకు కావాలి, నా స్కూల్లోకి పలానది కొనుక్కోవాలి అని అడిగింది అనుకోండి, నన్ను కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి కాబట్టి కొనుక్కోవడం తర్వాత చూద్దాంలే అని నేను అన్నాను అనుకోండి. అందరూ కొనుక్కుంటున్నారు, నా క్లాసులో అందరూ కొనేసుకుంటున్నారు, నేను ఇంకా కొనుక్కోలేదని ఆమె ఏం చేస్తుంది? స్కూల్కి వెళ్ళడం మానేసి ఏడుస్తూ కూర్చుంటుంది. ఎప్పుడైతే నా కుమార్తె ఏడుస్తుందో, లేకపోతే నా కుమారుడు ఏడుస్తూ ఉన్నాడో, ఆ ఫోన్లే ఏడుస్తుంది కదా, అదేదో కొనేద్దాం అని ఏమనిపిస్తుంది? మన మనసులో ఒక ఆలోచన, ఒక ప్రేరేపణ, నా కుమార్తె, నా కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు, అమ్మ టిఫిన్ తిను అంటే నాకు వద్దు, అది కొంటేనే కానీ తిన్నాం. అమ్మ అన్నం తిను, నాకు అది కొంటేనే కానీ నేను తిన్నాం. అయ్యో అన్నం కూడా తింటలేదే నా బిడ్డ, భోజనం మానేస్తున్నాడే అని చెప్పి మన తండ్రి మనస్సు ఏమవుతుందంటే కరుగుతుంది. అయ్యో నా బిడ్డ ఏమి తినట్లేదు కాబట్టి నేను ఆమె కోరుకున్నది ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం.
ఈ లోకానుసారమైన నరమాతృలమైన మనుషులమైనటువంటి మనకే ఇంత జాలి, ఎంత కరుణ మన బిడ్డల మీద ఉంటే మన పరమ తండ్రికి మన మీద ఎంత ప్రేమ. మనం ప్రార్థించకపోయినా మనల్ని కాపాడుతున్నాడు, మనం ఆయన వాక్యాన్ని చదవకపోయినా మనల్ని కాపాడుతున్నాడు, ఆయన మందిరానికి రాకపోయినా మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. అటువంటిది ఉపవాసం ఉండి నువ్వు కన్నీరు కారుస్తూ, ప్రభువా ఇదిగో నా కుటుంబంలో మా కుటుంబం అంతా ఇది కావాలనుకుంటున్నావు, ఈ కార్యాన్ని జరిగించు ప్రభువా అని నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. తండ్రి ఇదిగో నా జీవితంలో ఈ యొక్క శుభకార్యం జరగాలి, దీనికోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ప్రభువా అని నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఇదిగో ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ఉపవాసం ఉండి ప్రభువా నాకు ఈ సమస్యను నా జీవితంలో నుండి తీసివేయి ప్రభువా అని నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మన పరమ తండ్రి కదల్చబడతాడంట. హల్లెలూయా. నా బిడ్డకు కావలసిన అవసరత తీర్చడానికి, నా కుమార్తెకు కావలసిన పరిస్థితి మార్చడానికి, వారికి ఉన్నటువంటి సమస్యలు తీసివేయడానికి ఆయన వేగిరపడతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రార్థన కంటే మన ఉపవాస ప్రార్థన దేవుని దగ్గర నుండి కార్యాలు త్వరగా జరగడానికి సహాయం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా ఉపవాస ప్రార్థన అనేది ఖచ్చితంగా నీ జీవితంలో అలవాటు చేసుకోవాలి. కనీసం వారానికి ఒక రోజు, లేకపోతే కనీసం ఒక పూట ఉపవాసం ఉండి నీ ఇంట్లో నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, లేకపోతే నీ ఇంట్లో ఉన్న సమస్యల కొరకు, లేకపోతే నీ కొత్తగా కట్టుకోవాలనుకున్న నీ గృహము కొరకు, నీ వివాహాల కొరకు, నీ బిడ్డల చదువుల కొరకు, నీ బిడ్డల ఆరోగ్యాల కొరకు, నీ కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు, దేని కొరకైనా కావచ్చు. నీ విన్నపాలు అనేకమైన ఉండొచ్చు. అయితే నేను అంటాను, వాటన్నిటినీ కూడా ఉపవాసముతో దేవుని పాదాల చెంత మనం పెడితే, ఉపవాసముతో దేవుని పాదాల చెంత మనం కన్నీరు కారుస్తూ ఉపవాసముతో ప్రార్థిస్తే ఆ కార్యాలన్నింటినీ కూడా ఆ పరమ తండ్రి అనుగ్రహించి జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ యొక్క అనేక మంది భక్తులను మనం పరిశీలన చేసి చూసినప్పుడు వారి యొక్క జీవితాల్లో వారు ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించారో దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. వారి పక్షంగా యుద్ధాలు చేశాడు, వారి పక్షంగా అద్భుత కార్యాలు జరిగించాడు. అదే దేవుణ్ణి ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న మనం కూడా ఆరాధిస్తున్నాం. అదే దేవుడిని కలిగి ఉన్నాం. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఈరోజు కూడా నువ్వు నమ్మినట్లయితే, ఉపవాసం ఉండి ప్రార్థించినట్లయితే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయగల సమర్థుడైన. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం. కొన్ని కాదు, నువ్వు నమ్ముకున్న దేవుడికి కొన్నే సాధ్యం. ఆయన కొన్ని కార్యాలే చేస్తాడు, కొన్ని కార్యాలు చేయలేడు, కొన్ని అద్భుతాలే చేస్తాడు, కొన్ని అద్భుతాలు చేయలేడని రాయబడలేదు. సమస్తము, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు ద లార్డ్ వన్ హూ బిలీవ్ ఇన్ హిమ్. ఆయన యందు విశ్వాసముంచిన వారికి, ఆయనను నమ్ముకున్న వారికి సమస్తమును సాధ్యమే. దేవుని బిడ్డలారా, మనము ఉపవాసం ఉండి ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రార్థన చేయట్లేదని నేను అనట్లేదు, మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనే మీ కుటుంబాలకు దీవెన, ఆ ప్రార్థనే మీ కుటుంబాలకు ఆశీర్వాదం. అయితే నేను అంటాను, ఆ సమస్యలు, ఇబ్బందులు, అవసరతలు, పరిస్థితులు మార్చబడాలి, దేవునిలో మనం ఇంకా స్థిరంగా బలంగా ఉండాలి అంటే ఉపవాస ప్రార్థన కూడా మనం చేయాలి. ఉపవాస ప్రార్థన దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో ఆయన ఏమని చెప్తాడంటే, చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 58
58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన ఏమంటాడంట? నేనున్నాను. మనం ప్రార్థించినప్పుడు ఆయన అంటాడు, డోంట్ వరీ, నేనున్నాను, నువ్వేం కంగారు పడుకు, నా కుమార్తె కంగారు పడుకు, నీ వివాహం కొరకు, నీ ఇల్లు కొరకు కంగారు పడుకు, నీ అప్పుల కొరకు కంగారు పడుకు, నీ అనారోగ్యాన్ని బట్టి కంగారు పడుకు, నీ బలహీనతలను బట్టి కంగారు పడుకు, నేనున్నాను, నేను నీకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 58వ అధ్యాయం అంతా కూడా ఉపవాసాన్ని గురించి రాస్తూ ఉంటాడు. 58వ అధ్యాయం మనం జాగ్రత్తగా చదివితే, మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మమ్మల్ని చూడవు, మా ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నప్పుడు నువ్వు ఎందుకు మమ్మల్ని చూడవని ఆ భక్తుడు అడుగుతూ ఉంటే అప్పుడు ఆయన సమాధానం ఇస్తాడు ఈ విధంగా, నీవు మొర్ర పెట్టినప్పుడు ఆయన నేనున్నాను అంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రార్థిస్తే, ఉపవాసం ఉండి మనము ప్రార్థిస్తే ఆయన నేనుంటాను నీ పక్షంగా, నీ పక్షంగా కార్యాలు నేను చేస్తాను, నీ పక్షంగా నీ అవసరతలు నేను తీరుస్తాను. నీవు నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నావు, నీవు నీ ప్రాణాన్ని దుఃఖపరుచుకుంటున్నావు, ఉపవాసం ఉండి ఆకలితో అలమటిస్తూ కూడా నీవు నాకు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నువ్వు మొర్రపెట్టినప్పుడు నేనున్నాను అనేటువంటి మాటని ఆయన మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, గనుక మన ఆత్మీయ జీవితంలో మాత్రమే కాదు, భౌతిక అవసరతల విషయంలో కూడా దేవుడు మనకున్నటువంటి పరిస్థితుల నుండి మనకు కావలసిన అవసరతలను ఆయన తీర్చాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మంచిది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మంచిది. ప్రియదేవుని బిడ్డలారా, మన భక్తి జీవితంలో వారానికి ఒకరోజు, నేను అంటాను 50 సంవత్సరాల లోపు ఉన్నవారు, బిలో 50 సంవత్సరాల లోపు ఉన్నవారు వారానికి ఒకరోజు ఉపవాసం ఉన్నా ఏమీ అనారోగ్య సమస్యలు రావంట. 50 సంవత్సరాల లోపు ఉన్నవారు వారానికి ఒకసారి ఉపవాసం ఉంటేనంట, అంటే డాక్టర్లు ఫిజికల్గా భౌతికంగా చెప్తున్న మాట ఏంటంటే, శరీరంలో జీర్ణ వ్యవస్థ కానీ, రక్త ప్రసరణ కానీ, లేకపోతే మనలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయంట. వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే, ఫాస్టింగ్ ఉంటే, ఏమీ తినకుండా ఒక రోజు ఉపవాసం పెట్టేస్తే అంటే కొవ్వు కూడా పెరగదంట. అప్పుడు ఆ రోజు ఉపవాసం ఉంటే కూడా ఒకవేళ మనలో ఏమన్నా కొవ్వు శాతం ఉంటే ఆ ఉపవాసం ఉన్న రోజున ఈ బాడీ అంతా కూడా ఈ నరాలన్నీ పనిచేయడానికి ఆ కొవ్వుని కరిగిస్తాయి, ఫ్యాట్ కరిగిపోతుంది. ఇంకోటి ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది, నరాలన్నీ మంచిగా పనిచేస్తాయి, హెల్తీగా, అంటే ఆరోగ్యంగా ఉండడానికి కూడా, భౌతికంగా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉపవాసం ఒక కారణం. అన్ని పూటలు తినేస్తూ ఉండి వారానికి సరిపడే 7 రోజులు 3 పూటలు తినేసి అరగకుండా వేవ్ అని గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చిందా, లేకపోతే థమ్స్అప్ తాగాలని, సోడా తాగాలని అనుకుంటాం. అలా కాకుండా ఉపవాసం ఉంటేనంట చాలా మంచిది. దేవునికి స్తోత్రం. ఆరోగ్యానికి, ఫిజికల్గా ఆరోగ్యానికి మంచిది, అదేవిధంగా స్పిరిచువల్గా మన ఆత్మకు మనం కావాలనుకున్న కార్యాలకు ఉపవాస ప్రార్థన చాలా మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ గొప్ప కార్యాలు జరిగాయి. ఆ ప్రార్థనలో మనము ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు చూడండి, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానంట, ఆయన మన ప్రార్థన వింటాడంట. ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సంగతిని బట్టి, అంటే వారందరూ ఒక ఆలోచన, వారి పరిస్థితుల్లో వారికి ఏదో అవసరమైంది, ఆ సంగతిని బట్టి వారు ప్రార్థన చేశారు. ఈ రాత్రి, ఈ రోజుల్లో ఎక్కడున్న మనకి అవసరం ఉందో,
మనకే ఏ పరిస్థితులు ఉన్నాయో, మనకే ఇబ్బందులు ఉన్నాయో, వాటన్నిటిని బట్టి మనం కూడా ఏం చేయాలి? మన దేవునికి వేడుకోవాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి, నా తల్లిదండ్రులు మారాలి, లేకపోతే నా ఇంట్లో ఉన్న పరిస్థితులు మారాలి. దేని కొరకైనా నువ్వు దేని విషయమై దేవుని సన్నిధికి వచ్చి ఏది కావాలని నీ మనసులో ఆలోచన కలిగి ఉన్నావో వాటన్నిటినీ కూడా అనుగ్రహించగల దేవుడైనా, చేయగల దేవుడైనా, ఇవ్వగల దేవుడైనా కనుక ఉపవాసముతో మనము ప్రార్థించాలి. ఇంకొకటి, సంఘమంతా కలిసి ఏకీభవించి ఉపవాసముతో ప్రార్థిస్తేనంట సంఘములో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సంఘమంతా ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయాలి. అదేవిధంగా మనం వ్యక్తిగతంగా ఎవరికి వారు మనకున్నటువంటి అవసరతల నిమిత్తం, మన కుటుంబాల నిమిత్తం వ్యక్తిగతంగా కూడా మనం ఇంటి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. శుక్రవారం అనే కాదు, శుక్రవారమే ఉపవాస ప్రార్థన చేయాలని ఎక్కడా లేదు. మీకు ఏ రోజు అవకాశం ఉంటే ఆ రోజు, ఏ రోజు మీరు ఉపవాసం ఉండగలిగితే ఆ రోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడపండి. కనీసం ఒక పూట ఉపవాసం ఉండి 1 గంట మీరు ప్రార్థనలో గడుపుతూ మొదలు పెట్టండి. ఆ తర్వాత నెమ్మదిగా మీకున్నటువంటి దేని కొరకైతే మీరు ప్రార్థిస్తూ ఉన్నారో, దేని కొరకైతే దేవుణ్ణి అడుగుతూ ఉన్నారో ఆ కార్యాలు జరగడం, ఆ కార్యాలకు సంబంధించిన విషయాలన్నీ సమకూర్చబడడం మీరు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మనం నమ్మితే ఆయన నమ్మువానికి సమస్తము చేయగల సమర్థుడు ఆయన. కనుక ఈ రాత్రి మనందరం ఒక నిర్ణయం తీసుకుందాం. ఏది నిన్ను ఏలుబడి చేస్తున్న సమస్య, ఏది నీ కుటుంబంలో జరగవలసిన పని, ఏంటి నీ జీవితంలో కావలసిన అవసరత, అది గుర్తించి ఇదిగో దేవా ఈ రాత్రి నీ దాసుడి ద్వారా మాట్లాడావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కార్యాన్ని చేస్తానని వాక్యములో నుండి మాట్లాడావు కనుక ఇదిగో ఈ వారం నుండి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉండి నా యొక్క ఉద్యోగం కొరకు, నా వ్యాపారం కొరకు, నా ఇంటి కొరకు నేను ప్రార్థన చేస్తాను, నీవే గొప్ప కార్యాలు చేయి ప్రభు అంటూ ఈ రాత్రి ఒక నిర్ణయాన్ని తీసుకొని మనం ప్రార్థించగలిగితే ఖచ్చితంగా దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఆ ఉపవాస ప్రార్థన కొన్ని రోజులు నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చేయడం ప్రారంభించు, దేవుని కార్యాలు నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.